హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చి అశోక్. వెల్కమ్ టు మై ఛానల్ విజువల్ రిగన్ ప్లంబింగ్. అది వచ్చేసి మనం ప్రొఫైల్ ఛానల్ అయిపోతున్నాం. ఈ ప్రొఫైల్ ఛానల్లో ప్రొఫైల్ స్ట్రిప్, దీని ప్రొఫైల్ స్ట్రిప్ అంటారు. ఇది వచ్చేసి మనకి 5 మీటర్లు ఉంటుంది. అలాగే ఇది మనం వేయబోతే ఇప్పుడు 10 mm స్ట్రిప్ అనమాట ఇది. అలాగే మనం పైన బిగించినటువంటి అల్యూమినియం ఛానల్ ఉంది. పైన బిగించిన అల్యూమినియం ఛానల్ ఆల్రెడీ ఒకటి జస్ట్ కొంచెం ముక్క వేసాను. అది ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మనం చేయబోయే వరకు వచ్చేసి ఈ పక్కన ప్రొఫైల్ ఉంది. ఆల్రెడీ మనం 3 feet ఒకటి కట్ చేసాం, 2 feet ఒకటి కట్ చేసాం, 1 feet ఒకటి కట్ చేసాం. అలాగే ఇది బిగించేటప్పుడు మన లోపల ఛానల్ ఉండాలి. ఛానల్ లేకపోతే ఇది ఆగదు, ఏదో అల్యూమినియం ఛానల్ ఆగదు. ఇది వచ్చేసి అల్యూమినియం ఛానల్. ఒక అల్యూమినియం ఛానల్ వచ్చి మనకి బయట తీసుకున్నప్పుడు 6 feet ఉంటుంది. ఆ 6 feet కి పైన సేమ్ కేసింగ్ అండ్ క్యాపింగ్ టైప్ లో ఈ టైప్ లో ఉంటుంది అనమాట. ఇది క్యాపింగ్, కేసింగ్ అండ్ క్యాపింగ్ టైప్ లో జస్ట్ క్యాప్ అనమాట. ఇది ఫిల్ చేయడం కోసం లోపల ఉన్నటువంటి సీలింగ్ లో ఉన్న ఐరన్ ఛానల్ కి మనం అల్యూమినియం ఛానల్ బయట ఫిట్ చేయాలి. ఆ లోపల ఉన్న ఐరన్ ఛానల్ కనుక సపోర్ట్ లేకపోతే మన కింద ఉన్న అల్యూమినియం ఛానల్ ఫిట్ అవ్వదు. అలాగే మనం వేసుకునేది ఇంచుమించు 9 అంగుళాలకి ఒక ఛానల్, 9 అంగుళాలకి ఒక ఛానల్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం దీని చోక్ వచ్చేసి ఈ లైట్ లో పెట్టాం. మనం ఈ లైట్ లో పెట్టిన చోక్ గురించి వీడియో చివర క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ స్ట్రిప్ కి సంబంధించిన వరకు కంప్లీట్ చేసుకుందాం. అప్పుడు మనం ఇక్కడ హోల్ వేసుకోవాలి. హోల్ వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది అనమాట. అలాగే దీని దగ్గర కూడా సేమ్ మనం ఏదైతే అనుకున్నామో ఫస్ట్ ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో ఆ స్టార్టింగ్ దగ్గర మనం లోపలికి హోల్ వేసుకుంటే అప్పుడు ఈ మనకు ఉన్నటువంటి ఈ ప్రొఫైల్ స్టిఫ్ అనేది లోపలికి అవుతుంది అనమాట. అయితే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు, ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చోకు దగ్గర నుంచి తెచ్చుకున్న వైర్ని పాజిటివ్ కి నెగిటివ్ కి ఇవ్వాలి. అలా నెగిటివ్ కి పాజిటివ్ కి ఇవ్వకుండా నెగిటివ్ ది పాజిటివ్ కి ఇవ్వడం వలన లైట్ వెలదు. అలాగే స్టిక్ మొత్తం పోతుంది. అలాగే మనం వేసే స్టిక్ కి వెనకాల వచ్చేసి మనకి ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి కవర్ ఉంటుంది. అంటే దీని కింద గమ్ ఉంటుంది. ఇది మనం ఓపెన్ చేసి అతికించాలన్నమాట. అది స్టిక్కర్. అలాగే ఇందులో మనకి కటింగ్ సింబల్ ఉంటుంది సిజర్ తో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎలా అయితే సిజర్ సింబల్ ఉందో ఆ సిజర్ సింబల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు వేసాను. అయితే దీని మీద క్యాప్ బిగించలేదు. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, లైట్ వేస్తున్నారు, ఇలా వస్తుంది అనమాట. అయితే దీని మీద క్యాప్ పెడితే బ్రైట్నెస్ ఇంకా బాగుంటుంది. క్యాప్ పెట్టిన తర్వాత చూపిస్తాను. అలాగే దీన్ని కంటిన్యూ చేయాలి అని అంటే ఈ కంటిన్యూ చేయడానికి ఇక్కడ వైర్ లేదు. అయితే ఇంతకు ముందు మేము షోల్డరింగ్ చేసేవాళ్ళం ప్రతిదీ కూడా. ఇప్పుడైతే షోల్డరింగ్ చేయకోకుండా దీన్ని డైరెక్ట్ గా స్టిప్ వచ్చింది. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి స్టార్టింగ్ వైర్ కనెక్టర్ అంటారు. అలాగే ఈ వైర్ ఉన్నది కూడా దీంట్లో పాజిటివ్ రెడ్ ఉన్నది, రెడ్ వైరు. అలాగే బ్లాక్ వైర్ ఉంది కదా, ఈ బ్లాక్ వైర్ వచ్చి నెగిటివ్ వైరు. దీనిలో వచ్చేసి మనకి పాజిటివ్ నెగిటివ్ అంటాం. అలాగే మన ఎలక్ట్రికల్ లో వచ్చేసి ఫేస్ ఉన్నట్లు అంటాం అనమాట. అయితే ఇప్పుడు మనం దీన్ని పాజిటివ్ కి అంటే దీనిలో ప్లస్ ఉన్నది, దీంట్లో రెడ్ ఉన్నది ఒక సైడ్ కలపాలి. దీనిలో మైనస్ ఉన్నది అంటే నెగిటివ్ ఉన్నది, దీనిలో బ్లాక్ వైర్ కలపాలి. ఇదిగోండి, పిన్ని ఇలా చేయాలి. పిన్ని ఇలా చేసిన తర్వాత స్లీవ్ తీసుకుని యాస్టీస్ గా మనం ఎలాగైతే వేసామో సేమ్ అలా దాంట్లో పెట్టడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, నెగిటివ్ గా కలపాలి, పాజిటివ్ గా కలపాలి. లేకపోతే ఈ స్టిఫ్ అనేది కాలిపోతుంది. అందులో ఈ స్టిఫ్ లో కూడా మనకి 12 volts 24 volts ఉంటాయి. దీంట్లో కూడా కలర్స్, మల్టీ కలర్స్ చాలా ఉన్నాయి.
అలాగే దీన్ని స్టిక్కర్ తీసుకోవాలి. దానికి ఎలాగైతే తీసాము యాక్చువల్గా అలా స్టిక్కర్ తీయాలి. స్టిక్కర్ తీసి సేమ్ దానిలాగానే ఏలుతో ఇలా నొక్కుంటూ లోపలికి ఈ స్టిక్కర్ తీసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం అనుకున్న విధంగా ఏంటంటే ఎక్కడైతే సిజర్ పాయింట్ ఉందో కటింగ్ పాయింట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సిజర్ పాయింట్ దగ్గర కట్ చేయాలి. పాజిటివ్ కి నెగిటివ్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఖచ్చితంగా దీన్ని పాజిటివ్ కి కనెక్ట్ చేయాలి, నెగిటివ్ కి కనెక్ట్ చేయాలి. అలాగే దీనిలో వచ్చేసి ఎల్బోలు కూడా ఉన్నాయి, అలాగే దీనిలో వచ్చేసి మనకి కప్లింగ్లు కూడా ఉన్నాయి. అంటే దీన్ని మనం షార్టింగ్ చేయకోకుండా డైరెక్ట్ గా కంటిన్యూ చేయడం కోసం మళ్ళీ మనకి అన్ని ఉన్నాయన్నమాట. ఇందులో పార్ట్స్ టూల్స్ అన్ని ఉన్నాయన్నమాట. మెటీరియల్ అంతా ఉంది. అయితే మనం ఇప్పుడు ఇది వెళ్ళిపోయి సీలింగ్ లో ఉంటుంది కాబట్టి మనం వేసే టేప్ కూడా ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా వేస్తే మనకి మంచిదన్నమాట. సీలింగ్ లోపల పర్ఫెక్ట్ గా టేప్ వేయడం వల్ల మనకి లోపల షార్ట్ సర్క్యూట్ జరగకుండా సీలింగ్ లో జరిగే షార్ట్ సర్క్యూట్లు మనకు కనిపించవు కాబట్టి షార్ట్ సర్క్యూట్ అనేది జరగకుండా ఉండాలి అంటే టేప్ పర్ఫెక్ట్ గా వేస్తే మంచిది. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగితే మనం ఏం చేయలేం దాన్ని. సో ముందు మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా యాజిటీస్గా మనం అనుకున్న విధంగా ఎక్కడైతే మనకి కటింగ్ సింబల్ ఉంటుందో యాజిటీస్గా అలా కటింగ్ సింబల్ దగ్గర మనం కట్ చేయడం జరుగుతుంది. ఎలా వచ్చింది. ఇప్పుడు మనం దీని మీద క్యాప్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వేయబోయే క్యాప్ ఇది వచ్చేసి మనకి 10mm ప్రొఫైల్ ఛానల్. అలాగే ఈ ప్రొఫైల్ ఛానల్కి ఇది స్ట్రిప్ అనమాట, పీవీసీ వస్తుంది. ఇది బ్రైట్నెస్ మనకి మంచి కనిపిస్తుంది అనమాట. అలాగే మనం ఈ ప్రొఫైల్ ఛానల్ పైన మనం వచ్చేసి ఈ క్యాప్ వేస్తే ఇలా వస్తుంది. క్యాప్ వేయక ముందు ఇలా ఉంటుంది. సో ఇదైతే మనకు షాక్ కొట్టదు, మనం పట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు, దీన్ని పట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం వేయబోయే దీనికి కేసింగ్ అండ్ క్యాపింగ్ టైప్ లో ఉంటుందని చెప్పాను కదా మీకు ఫ్రెండ్స్. అలాగే దీనికి ఈ చివర ఎండ్ క్యాప్ ఉంటుంది, ఈ చివర కూడా ఎండ్ క్యాప్ ఉంటుంది. అయితే ప్రజెంట్ మనం తేలేదు, ఎండ్ క్యాప్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం లాస్ట్ వన్లో ఉన్నాం. ఫైనల్గా అయిపోతుంది. ఇది ఒక టెస్ట్ అయిపోతుంది. లైటింగ్ ఆన్ చేద్దాం. Sorry, it's DJ. ఇప్పుడైతే మనం రెండు పక్కల కూడా ప్రొఫైల్ ఛానల్ అలాగే స్ట్రిప్ వేయడం జరిగింది. అలాగే దాని లైటింగ్ ఎలా ఉందనేది ఇప్పుడు ఆన్ చేస్తే చూద్దాం.
చేస్తే మనం ఒక లైట్ లో పెట్టాం అనమాట. ఒకవేళ మనకి కస్టమర్ కనుక లైట్ వద్దన్నా సరే మనం ఈ చోకుని ఎక్కడన్నా స్విచ్ బోర్డ్ లో కానీ, అంటే చిన్న చోకు వస్తే స్విచ్ బోర్డ్ లో కానీ, లేదంటే కొంచెం పెద్ద చోకు వస్తే సీలింగ్ లోనే ఒక దగ్గర మనకి కంఫర్ట్ గా ఉండే దగ్గర మనం పెట్టాలన్నమాట. ఎందుకంటే పోతే స్టిఫ్ అయితే 100% అంటే 99% పోదు, 100 చోక్ అయితే పోతుంది. ఇది వచ్చేసి ఏసీ డీసీగా మార్చేది చోక్ అంటారండి దీన్ని. అయితే ఎస్ఎంపిఎస్ యాక్చువల్గా దీని పేరు ఎస్ఎంఎస్ డ్రైవ్. అయితే మనకు వచ్చేసి ఇది 10 amps అండి. ఇది 10 amps ఏంటంటే 24 volts కాదు, ఇది 12 volts. దీనిలో 12 volts ఉంటుంది, 24 volts ఉంటుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదైతే 12 volts డీసీ అనమాట. అంటే ఇది 10 amps. ఈ 10 amps ఎక్కడి వరకు వేసుకోవచ్చు అంటే మన స్టిఫ్ వచ్చి 5 మీటర్లు ఉంటుంది. 5 మీటర్లు అంటే 5 3 15 అడుగులు వస్తుంది. అది 15 అడుగులకి ఖచ్చితంగా ఇది సరిపోతుంది. అంటే యాక్చువల్గా మీటర్కి ఒక 1 amps వేసుకోవాలన్నమాట. ఈ పక్కన వచ్చి మనం ఏసీ ఇస్తాం. ఈ ఏసీ ఇక్కడ నుంచి స్విచ్ బోర్డులోకి, ఇక్కడ నుంచి మనం ఈ స్విచ్ బోర్డులోకి సప్లై ఇస్తాం. ఇక్కడ నుంచి ఈ స్విచ్ బోర్డులో సప్లై వచ్చేసి ఎల్లో ఎన్ పక్కన ఇవ్వాలి. అలాగే ఈ పక్కన వచ్చేసి వి పాజిటివ్ వి నెగిటివ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి మనం ఇక్కడ నుంచి ఒక సపరేట్ ఇక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సప్లై వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి 12 volts వేసాం, 12 volts డీసీ. సేమ్ ఇది ఇలాగే 24 volts కూడా ఉంటుంది. ప్రజెంట్ మనం వేసింది 12 volts గా వేయాలి, 24 volts గా వేయాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ఏం చేసామంటే ఇక్కడ స్విచ్ బోర్డ్ నుంచి ఇక్కడికి ఎల్లో ఎన్ ఉంది కదా, ఎల్లో ఎన్కి మనకి వచ్చేసి ఫేస్ న్యూట్రల్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది ఇన్పుట్, ఇది వచ్చేసి అవుట్పుట్ ఫ్రెండ్స్. ఈ అవుట్పుట్ వచ్చేసి వి ప్లస్ కదా, ఇది వచ్చేసి పాజిటివ్. ఈ 2 టెర్మినల్స్ వచ్చి పాజిటివ్, ఈ 2 టెర్మినల్స్ వచ్చేసి నెగిటివ్ అండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం వచ్చేసి మనం ఎక్కడైతే మనం ప్రొఫైల్ స్టిఫ్ ఉంది కదా ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఇక్కడ మనం కనెక్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి సప్లై రావాలి. అలాగే ఇక్కడ కూడా మనం కనెక్ట్ చేయాలి. ప్రతి మీటర్కి 1 amp సరిపోతుంది. అలాగే దీన్ని మనం ఎక్కడైతే బిగించుకుంటున్నామో అక్కడ చాలా జాగ్రత్తగా లోపల పెట్టుకొని మనకి అంటే కంఫర్టబుల్ గా మనం చూసుకోవాలన్నమాట. వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియో కోసం వెయిట్ చేయండి. బై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.